హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నిహారిక. ఇవాళ వీడియోలో నేను నా దగ్గర ఉన్న మెషిన్ వర్క్ బ్లౌజెస్ ఏంటి ఆ కలెక్షన్ చూపిస్తాను. నావి అండ్ మమ్మీవి కలిపి. జనరల్గా 4 years బ్యాక్ వరకు నాకు అసలు ఈ మెషిన్ వర్క్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆల్ ఐ నో వాజ్ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్. కంప్యూటర్ వర్క్లో ఏంటి అంటే సిస్టంలో ఏవి ఉన్నాయో అంత మాత్రమే వస్తాయి, అండ్ మగ్గం వర్క్ మనకి ఏ వర్క్ నచ్చినా వేయించుకోవచ్చు. ఈ రెండు మాత్రమే నాకు తెలుసు. సో ఒకసారి ఏమైందంటే మేము ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత మా మమ్మీది దానిపైన వర్క్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం అనమాట, అట్లీస్ట్ నెక్ వరకైనా. సో ఆ టైంలో మేము ఎప్పుడు మగ్గం వర్క్ చేయించి అన్నని అడిగితే అన్న ఏం చెప్పారంటే పక్కనే ఉంటారు, మెషిన్ వర్క్ చేస్తారు తను, మీరు అక్కడ ఇచ్చి చూడండి బాగుంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అని చెప్పారు. సో ఫస్ట్ వితౌట్ ఓకే మనం ఒకసారి ట్రై చేద్దాము అని. సో అలా మేము ఒక బ్లౌజ్ పైన వర్క్ చేయించామన్నమాట. అప్పుడు మాకు ఫస్ట్ ఇలా మెషిన్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది, అలా చేస్తారు అని మాకు అప్పుడే తెలుసు. 4 years బ్యాక్ మాత్రమే మాకు తెలుసు. సో అదేంటి అంటే వర్క్ నీట్గా ఉంటుంది, ఆల్రెడీ స్టిచ్ చేసిన దానిపైన కూడా మనం వేయించుకోవచ్చు, అండ్ కంపారిటివ్లీ వెరీ అఫోర్డబుల్. ఆల్మోస్ట్ కంప్యూటర్ వర్క్ ప్రైస్ రేంజ్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది, ఇంకొంచెం తక్కువ. కానీ నాకు పర్సనల్గా ఐ ప్రిఫర్ మెషిన్ వర్క్ ఓవర్ కంప్యూటర్ వర్క్. కంప్యూటర్ వర్క్ నాకు ఎందుకనో అంత నచ్చదు, కానీ మెషిన్ వర్క్ అనేది చాలా బాగుంటుంది, కంప్లీట్లీ హ్యాండ్ పైన చేస్తారు. సో నేను చెప్పాను కదా, ఒక బ్లౌజ్కి ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన తర్వాత చేయించాలి అనుకున్నామని, అది ఇదే అనమాట. పట్టు బ్లౌజ్ అమ్మది, పట్టు శారీ పైన ఫస్ట్ వర్క్ ఏం వద్దులే అని అనుకున్నాం. బట్ తర్వాత స్టిచ్ చేయించిన తర్వాత నెక్ మరీ ప్లెయిన్ అయిపోయింది. సో వర్క్ ఉంటే బాగుంటుంది అని అన్నని అడిగినప్పుడు చెప్పారనమాట, ఇలా చేయించవచ్చు మీరు అని. సో అప్పుడు చేయించాం దీనిపైన వర్క్. ఇలా మనం స్టిచ్చింగ్ చేసే మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ వాడే చేస్తారనమాట అంకుల్ ఇది. దానికి మరి ఫుటర్ అదంతా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో, అది నాకు అంత ఐడియా లేదు, నేను ఎప్పుడంత అబ్జర్వ్ చేయలేదు అని అడగలేదు కూడా. ఆ మెషిన్ పైన అంకుల్ లూప్ ఉంటుంది కదా, రౌండ్ లూప్, ఆ లూప్కి మన పీస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఫిక్స్ చేసుకొని అప్పుడు వర్క్ చేస్తారు దానిపైన. సో చెప్పాను కదా, ఇది ఆల్రెడీ మేము స్టిచ్ చేయించిన తర్వాత వర్క్ చేశారు. సో కాకపోతే తర్వాత ఏమైందంటే ఈ వర్క్ అనేది మమ్మీకి చాలా కుచ్చుకుంటుంది ఇక్కడ లోపల సైడ్ ఉండే వర్క్, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఇంకో ఇక్కడ కనబడుతుంది చూడండి, స్టిచ్ అయిపోయాక వర్క్ చేయించాం మేము ఇది. సో మళ్ళీ ఒక లైనింగ్, ఒక కాటన్ లైనింగ్ తీసుకొని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లోపల నుంచి జస్ట్ అలా హ్యాండ్ నెక్ దగ్గర ఆల్మోస్ట్ ఓన్లీ వెనక సైడ్, ఫ్రంట్ మీకు కనబడుతుంది కదా, స్టిచ్ అయిన తర్వాత వర్క్ చేయించింది. సో వెనకాల బాగా కుచ్చుకుంటుంది, మా మమ్మీ సిన్స్ చాలా సెన్సిటివ్, సో ఊరికే కుచ్చుకుంటుంది, అలా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా ఒక క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ వేసాం మొత్తం సైడ్కి. సో దీనికి అప్పుడు అంకుల్ తీసుకున్న ప్రైస్ వచ్చేసి అరౌండ్ 300 అంతే తీసుకున్నారు దీనికి, ఓన్లీ నెక్ వరకు కాబట్టి. బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 ఉంటుందండి, ఓన్లీ బార్డర్ నెక్ అండ్ హ్యాండ్స్కి అయితే. ఇంకా వర్క్ బట్టి మనకి ఎలా కావాలి అనే దాన్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. సో ఇదనమాట, కంప్లీట్ జరీ వాడి ఈ వర్క్ చేశారు. ఫస్ట్ మేము ఇది చేయించాం, ఇంకా తర్వాత దాని గురించి తెలిసి అది నచ్చి ఇంకా మోస్ట్లీ సింపుల్గా కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ మోస్ట్లీ సింపుల్గా కావాలి అనుకున్నా, ఇంకా స్టిచ్ చేసిన తర్వాత వర్క్ చేపియాలి అనుకున్నా మేము మోస్ట్లీ మగ్గం ఈ మెషిన్ వర్క్కే వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ ఇది కూడా నేను ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను, ప్యాటర్న్ పెట్టి చేపిద్దాము అనుకొని చేయించాను ఇలా ఈ షేప్. కాకపోతే స్టిచ్ చేశాక ప్యాటర్న్ ఏంటి అనేది నేను ఇక్కడ స్కాలప్ వస్తుంది అనుకున్నాను, ఈ షేప్కి స్కాలప్ వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు, కుదరదన్నారు మాస్టర్, అలా రాదు అని. సరే ఓకే ఇంకా మరీ ప్లేన్ అయిపోతుంది కదా అని అంకుల్కి ఇస్తే అంకుల్ నేను వర్క్ చేసిస్తానని చెప్పి ఇలా చేశారనమాట. మొత్తం ఓన్లీ జస్ట్ ఈ బార్డర్, ఈ మ్యాచింగ్ జరీ ఉంటుంది కదా, ఈ కలర్ పెట్టి చేశారు. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చేసింది ఇది. ఇక్కడ కనబడుతుంది లోపల సైడ్ ఇదనమాట. ఈ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది, దిస్ ఈజ్ ద ప్యాటర్న్. అండ్ ఫ్రంట్ ఇలా జస్ట్ నెక్ వరకు. సో ఇది కూడా ఆల్మోస్ట్ మేము 2-3 years అవుతుంది నేను చేయించి. ఇంకా ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 400 to 500 ఉంటుంది, ఇంకా మ్యాక్స్ 12 to 1300 డిపెండ్స్ ఆన్ ద వర్క్. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అంబ్రెలా వర్క్ అని చేస్తారు అంకుల్. అది దేనికి చేస్తారంటే మోస్ట్లీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ పైన, అంటే కొంచెం పల్చగా ఉండి గ్రిప్ ఎక్కువ ఇవ్వవు అనుకున్న ఫ్యాబ్రిక్స్ పైన అంబ్రెలా వర్క్ చేస్తారు. నెట్టెడ్ వాటికి సాఫ్ట్ ఆర్గాన్జా ఉంటుంది కదా, అలాంటి వాటికి అంబ్రెలా వర్క్ చేస్తారు. ఆ వర్క్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రైజీ ఉంటుంది, కొంచెం ఎక్కువ, ఒక 200 to 300 అలా ఉంటుంది అనమాట. సో అండ్ నెట్ ఫ్యాబ్రిక్ పైన చేసినప్పుడు నెట్ ఎప్పుడు కూడా సింగిల్ లేయర్ యూస్ చేయరు, ఎక్కువ గ్రిప్ ఉండదు అని డబల్ లేయర్ పైన చేస్తారు వర్క్. సో ఇది ఫ్యాబ్రిక్ కాటన్ సిల్కే, హ్యాండ్స్కి మాత్రం నెట్టెడ్ యూస్ చేసాము. వర్క్ ఇలా ఉంటుంది, ఇలా క్రాస్ లైన్స్ వచ్చేసి ఇలా ఒక బార్డర్. ఇంకా ఫస్ట్ ఇలా క్రాస్ లైన్స్ వేశారు, మళ్ళీ ప్లెయిన్ అనిపిస్తుందంటే ఆల్టర్నేట్గా ఇలా ఒక చిన్న బూటీ ఇచ్చారనమాట. ఇది హ్యాండ్స్, డబల్ నెట్ యూస్ చేశారు. ఇది వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ ప్యాటర్న్.
ఇది అంబ్రెలా వర్క్ ఇలా ఉంటుంది. మోస్ట్లీ నేను ఏ దానికైనా ఎక్కువ గోల్డ్, యాంటిక్ గోల్డ్, సిల్వర్ ఇలాగే పెట్టిస్తాను. ఎందుకంటే దీనికైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు కదా. ఏదైనా ఒక మళ్ళీ కలర్ పెట్టినా అన్నిటిపైకి మిక్స్ అండ్ మ్యాచ్ చేయలేమని చెప్పేసి ఇలా చేయించాను అనమాట. ఇదొకటి. అండ్ అలాగే సాఫ్ట్ ఆర్గాన్జా పైన కూడా చేస్తారన్నాను కదా అంబ్రెలా వర్క్. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్జా. ఇది కంచి ఆర్గాన్జా ఒక శారీ, ఇది దానిపైన చేసిన వర్క్ ఇది. దీనిలో కూడా యాంటిక్ గోల్డ్ అండ్ లైట్ ఏమంటారు బ్రౌన్ కలర్, బ్రాన్స్ టైప్ ఆఫ్ ఆ కలర్ వచ్చిందనమాట. ఇది ఫ్యాబ్రిక్ శారీలో వచ్చింది, చాలా పలుచుగా ఉంది అని చెప్పి ఇంకా అంకుల్ ఇలా అంబ్రెలా వర్క్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి ఇది చేశారు. సింపుల్ అండి, జస్ట్ ఇలా సింగిల్ లైన్ హ్యాండ్స్కి బార్డర్ పైన అక్కడక్కడ బూటీస్. అండ్ బ్యాక్ యాక్చువల్గా నేను వేరే నెక్ ప్యాటర్న్ చెప్పాను అంకుల్కి, కానీ అంకుల్ మర్చిపోయి ఇలా యూజ్ చేసేసారంతే. ఇలా వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద వర్క్. సింపుల్, చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి యాక్చువల్గా చాలా ఉన్నాయి మేము ఈ వర్క్ చేయించినవి, బట్ ఓన్లీ డిఫరెంట్గా ఉన్నాయి వర్క్ అనుకున్నవి మాత్రమే నేను చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది ఏంటి అంటే దీన్ని ఏం వర్క్ అంటారో నాకు తెలియదు, బట్ చాలా అంకుల్ వేరే ఒక శారీకి చేస్తుంటే చూసాను, నాకు చాలా నచ్చింది. సో ఇంకా ఇది ఆర్గాన్జా అండి, ఆర్గాన్జా పైన చేశారు. ఇది మంచి మన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా, పార్సీ ఎంబ్రాయిడరీ, సమ్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి కదా, అట్లా ఉంటుంది. సారీ, యాక్చువల్గా ఈ బ్లౌజ్ దగ్గర ఉన్నాం కదా, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ దీన్ని ఏమంటారు అని తెలియదు, కానీ చాలా బాగుండే వేరే శారీకి చూసినప్పుడు. సో నేను ఇమీడియట్గా నాకు ఇంకా దీనికి ఇది అలా చేసేవాడిని అని చెప్పాను. ఇలా ఫ్లవర్స్ వస్తాయి, ఇలా మంచి థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా. దెర్ ఈస్ నో జరీ యూస్డ్ ఇన్ దిస్. శారీలో ఉండే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్ని యూస్ చేసి చేశారనమాట. సింపుల్, జస్ట్ నెక్ వచ్చింది, బూటీస్ అలా ఏం వేయించలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ బార్డర్ అంతే, ఇలా చేయించాను. ఇది ఫస్ట్ బ్లౌజ్ ఈ వర్క్లో చేయించడం. ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దామని ఒకటి చేయించాను, బాగుంది. ఇంకా నెక్స్ట్ వేరే డ్రెస్సెస్ కూడా ఇవ్వాలి. ఇలా చాలా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. సో థ్రెడ్స్, జరీ అన్నీ యూస్ చేస్తారు, కాకపోతే బీడ్స్, చమ్కీస్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ సింపుల్గా జరీ అండ్ థ్రెడ్ వర్క్ ఉండాలి అనుకున్న వాళ్ళు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు, ఈవెన్ ఎవరైనా నీట్గా, పిల్లలకైనా మంచిగా ప్రిఫర్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందాక అంబ్రెలా వర్క్ అని చెప్పాను కదా, దాంట్లో ఇంకొకటి ఇది. యాక్చువల్గా జనరల్గా అంకుల్ ఏమంటారంటే ఏమంటారు ఏంటంటే డబల్ ఫ్యాబ్రిక్ ఉండాలి అంటారు, బట్ ఇది సింగిల్ ఫ్యాబ్రిక్లోనే చేశారు. ఇది హ్యాండ్స్ ఇలా వస్తుంది వర్క్, ఇలా వీ షేప్లో అంబ్రెలా వర్క్. ఇది నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా స్టార్ అనమాట, లెగ్స్. ఓకే, చాలా సింపుల్ అండ్ నీట్గా. ఇది హ్యాండ్స్, ఇది కూడా అంబ్రెలా వర్కే. ఇలా వీ లాగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లౌజ్. ఇది మల్టీ కలర్ అండి, దీంట్లో నేను జరీ చాలా తక్కువ పెట్టించాను, థ్రెడ్స్ ఎక్కువ పెట్టించాను, అంటే ఏదైనా శారీ పైకి నేను మ్యాచ్ చేయొచ్చు కదా అని. ఈ మోడల్ ఆఫ్ బ్లౌజెస్ మగ్గం వర్క్లో చాలా పిచ్చిగా చేయించుకున్నారు చాలామంది, మోస్ట్లీ వైట్ బీజ్లో అలా చేయించారు. బట్ ఐ వాంటెడ్ టు గో విత్ దిస్ గ్రీన్. నాకు సారీ ఓలా ఒక 4 to 5 శారీస్కి యూజ్ చేస్తాను నేను ఈ బ్లౌజ్. ఇలా ఉంది వర్క్. మనము పింట్రెస్ట్లో ఏది చూపించినా ఆల్మోస్ట్ చేసేస్తారు, 90% అంకుల్ చేసేస్తారు అనమాట. యాక్చువల్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ నా వరకు నాకు అంకుల్ ఒకరే తెలుసు. అండ్ ఐ టెల్ యూ ద అడ్రస్ ఎక్కడ ఉంటారని. ఇది హ్యాండ్స్, నెక్ ప్యాటర్న్ స్కాలప్ వచ్చింది, పాట్ షేప్. ఇది మోస్ట్లీ నేను బూటీస్ అంతేం ప్రిఫర్ చేయను, మా మమ్మీ అయితే బూటీస్ వేయించుకుంటారు, బట్ నేను బూటీస్కి ఏం వెళ్ళను. ఐ జస్ట్ గో విత్ ద నెక్ షేప్ అండ్ హ్యాండ్స్కి బార్డర్. అలా చాలా సింపుల్, నీట్గా ఒక 4 to 5 శారీస్కి ఈజీగా పేరప్ చేసేస్తాను నేను ఈ బ్లౌజ్ని. అండ్ నెక్స్ట్ మెషిన్ వర్క్ స్టిచ్ చేసి వేయించవచ్చు అన్నాను కదా. యాక్చువల్గా నాకు ఈ బ్లౌజ్ పైపింగ్ ఏం రాలేదు, చాలా సింపుల్ అయిపోయింది, ఇంకా నాకు నచ్చలేదు. సో అంకుల్ని అడిగితే ఇంకా ఇలా వేసి ఇచ్చారనమాట, ఏదో ఒకటి వేసివ్వండి నాకు అంటే ఇలా చేశారు. ఓకే, దిస్ ఇస్ ఆల్ లుక్స్. యాక్చువల్గా ఇంకా 2-3 బ్లౌజెస్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో, కానీ అవి స్టిచ్చింగ్ ఉన్నాయి అనమాట. ఎప్పుడైనా పాసిబుల్ అయితే అవి చూపిస్తాను నేను. దిస్ ఇస్ ఆల్ ఇట్ లుక్స్. అండ్ వెనకాల షేప్ ఇలా ఓవల్. ఇది వర్క్ స్టిచ్ చేసిన తర్వాతనే చేయించింది, అందుకని ఇక్కడ కనబడుతుంది వర్క్. ఇది దిస్ ఇస్ అదర్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా మమ్మీది. నెక్ సింపుల్గా ఇలా నెక్ వచ్చింది, డిజైన్లో జరీ అండ్ థ్రెడ్ రెండు వాడారు. మా మమ్మీ ఎక్కువ బీడ్స్ అవన్నీ ఏం ప్రిఫర్ చేయదు, పట్టు వాటి కూడా తను ఇదే చేయించుకుంటారు. ఇదంతా ఇలా ఆల్ ఓవర్ వచ్చింది. ఓకే, ఇలా ఫ్లవర్స్ మనం ఏ వర్క్ చూపించినా చేసేస్తారండి. ఎక్కడ ఉంటారు అంటే చార్మినార్ దగ్గర
ఖలీల్ ట్రేడర్స్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే, మనం ఖలీల్ ట్రేడర్స్కి వెళ్ళేటప్పుడు ఒక బుటీక్ ఉంటుంది. తాజ్ నాస్ సమ్ ఏదో నేమ్, ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్. ఆ బుటీక్ ఉంటుంది. ఆ బుటీక్ నుంచి ఇలా వెళ్తే ఖలీల్ ట్రేడర్స్ వస్తుంది. స్ట్రేట్ వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకుంటే స్టేర్ కేస్ వస్తుంది చిన్నది. అక్కడి నుంచి పైకి వెళ్తే లెఫ్ట్లో అస్లాం అన్న ఉంటారు. తను మగ్గం వర్క్ చేస్తారు. నేను చేయించే మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ అక్కడే. రైట్లో జహూర్ అంకుల్ పేరు జహూర్. ఫుల్ నేమ్ నాకు తెలియదు, నేను జహూర్ అన్న అంకుల్ అని అంటాను. ఆ అంకుల్ మెషిన్ వర్క్ చేస్తారనమాట చార్మినార్ దగ్గర. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మా మమ్మీది. ఇది కూడా కింద స్కాలప్ వచ్చి ఇలా వర్క్ వచ్చింది. ఓకే, ఇది హ్యాండ్స్, దిస్ ఈజ్ ద నెక్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది నా బ్లౌజ్. ఇది నేను షోల్డర్కి ఇలా మన హార్మ్ హోల్ సైడ్ వస్తుంది కదా వర్క్, అలా చేయించాను అనమాట. వెనకాల ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వస్తుంది ఇలా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, హ్యాండ్స్ ఇలా ప్లేన్, కానీ చాలా నీట్గా, డీసెంట్గా, సింపుల్గా, డిగ్నిఫైడ్గా ఉంటుంది. హెవీగా మగ్గమా, జర్దోజీ బీడ్స్ ఏవి వద్దు, మాకు జస్ట్ ఇలా కావాలి అఫోర్డబుల్ ప్రైస్లో అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కంప్యూటర్ దానికంటే నా వరకు ఇది చాలా బెటర్ లుకింగ్ ఉంటుంది లుక్ వైజ్. అండ్ కంప్యూటర్లో సిస్టంలో ఏవి ఉన్నాయో అంతవరకే చేస్తారు. బట్ మెషిన్ వర్క్ ఏంటి అంటే అంకుల్ మనం ఏది చూపించినా మ్యాక్సిమం చేసేస్తారనమాట. ఎక్కువ నేను మీకు చూపించింది అంబ్రెలా వర్క్ ఉంది అండ్ ఈ వర్క్ ఉంది కదా. ఈ వర్క్లో నేను ఆల్మోస్ట్ ఒకటే చూపించాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. చాలా నీట్గా ఉంది, కెమెరాలో కంటే డైరెక్ట్గా చాలా బాగుంది. ఇంకా ఈ మోడల్లో నేను ఏమైనా చూస్తే ఫర్దర్గా నేను వీడియోస్ ఆర్ షార్ట్స్ పోస్ట్ చేస్తాను. సో ఇదనమాట మెషిన్ వర్క్ బ్లౌజెస్ గురించి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అదే వర్క్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. ఓన్లీ కొంచెం డిఫరెంట్గా ఉన్నవనుకున్నవి మాత్రమే నేను చూపించాను. సో యా, ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్. అండ్ మీకు ఏది నచ్చింది అనేది డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇన్ కేస్ మీరు చెప్పించాలి అనుకుంటే నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఐ గివ్ యూ హిస్ కాంటాక్ట్. బట్ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే సమ్ మంత్స్ తీసుకుంటారు అంకుల్ వర్క్ చేయడానికి, చాలా లేట్గా ఇస్తారు. ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ వర్కర్స్, తను ఒక్కరే చేస్తారు. సో కొంచెం టైం పడుతుంది. టైం ఉంది అనుకున్న వాళ్ళు చేయించుకుంటాను అంటే ఫర్ కాంటాక్ట్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.